కీలకమైనటువంటి అంశం ఏంటంటే తిరుమలలో పోలీసులు భక్తులకి సౌకర్యం కోసమే ప్రయత్నిస్తారు. అలాగే ఆర్టీసీ వాళ్ళు బస్సులకి సౌకర్యం కోసమే ప్రయత్నిస్తారు. నిన్న జరిగినటువంటి ఒక ఉదంతం ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతున్నది. ఇప్పుడు బస్సులకి సీసీ కెమెరాలు సాధారణంగా ఉండవు కాబట్టి ఏం జరుగుతుందో తెలీదు గానీ, ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ బస్ అయ్యేటప్పటికి దీనికి ఆటోమేటిక్‌గా సీసీ కెమెరాలు ఉండటం వల్ల బయటపడ్డటువంటి దృశ్యం. మాధవం ప్రాంతానికి వచ్చినప్పుడు బస్సు అక్కడ రోడ్డు మీదన కొంతమంది భక్తులు చెయ్యి ఊపి ఆపారు. ఆర్టీసీ సాధారణంగా ఏం చేస్తుందంటే ఆర్టీసీ డ్రైవర్లు యాత్రికుల విషయంలో కాస్త లిబరల్‌గా ఉంటారు. ఎందుకంటే శ్రీవారిని దర్శించుకుని వచ్చేవాళ్ళు గానీ, లేదా దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళు చెయ్యి ఊపినప్పుడు ఎక్కించుకుంటేనో లేదా వాళ్ళని తీసుకెళ్ళి గమ్యస్థానానికి చేరిస్తే కాస్త పుణ్యం అన్న ఉద్దేశం. ప్లస్ ఆర్టీసీకి కూడా ఉద్యోగం అదే కదా, కాబట్టి బ్రేక్ వేస్తారు, ఎక్కించుకుంటారు. అట్లాగా మాధవన్ దగ్గరన ఎక్కించుకున్నారు. అలా ప్రయాణికులు ఎక్కించుకోవడం కోసం రోడ్డు మీద బస్సు ఆపినప్పుడు వెనకాల ట్రాఫిక్ ఆగటం అన్నటువంటిది సహజంగా జరుగుతుంది. అప్పుడు వెనకాల వాహనాలు వాళ్ళు ఇబ్బంది పడటం కూడా సహజంగా జరుగుతుంటుంది. అట్లాంటప్పుడు తిట్టుకుంటుంటారు, కాకపోతే అది నడిచిపోతూ ఉంటుంది. అక్కడ బాంబు స్క్వాడ్కి సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ గబగబా వచ్చి డ్రైవర్ని కొట్టిన దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయినటువంటి డ్రైవర్ వాస్తవంగా అది తప్పని చెప్పచ్చు. ఇంకోటి బాంబు స్క్వాడ్ పోలీస్కి దీంతో సంబంధం ఏం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. లేదా మామూలు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వీళ్ళైతే మందలిస్తుంటారు, అది నడుస్తుంటారు. కానీ ఇట్లాగ దాడి చేయాల్సినటువంటి ఇది ఉండదు. వీళ్ళేమి తప్పుడు పని ఏం చేయట్లేదు కదా, భక్తులను ఎక్కించుకోవడమే కదా చేస్తుంది. దానికి ఎందుకు కొడతారు, దానికి ఎట్లా కొడతారు? ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాని మీదన ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.